యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. మన వైఖరే మన ఉన్నతి. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? సో మీరు పొద్దున్నే లేచి చేతులు చాపుకోవాలి అన్నప్పుడు మీకు చేతులు లేకపోవడం, లేకపోతే మీకు ఏదైనా ఇచ్గా ఉంటే అంటే జిలగా ఉంటే గోక్కోవడానికి వేళ్ళు లేకపోవడం, లేకపోతే మీ చేతులను ఎవరికైనా ప్రేమగా దచ్చేరుకొని వాటేసుకోవడానికి చేతులు లేకపోవడం, లేదా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గులకరాళ్లను కాళ్ళతో తన్నడం, లేదా సైకిల్ చేయడానికి మీ కాళ్ళు లేకపోవడం, లేదా ఒక చోటు నుండి మరి ఒక చోట వెళ్ళడానికి మీ కాళ్ళు గనక లేవనుకోండి. ఒకసారి రెండు ఊహించుకోండి, చేతులు కాళ్ళు లేకపోవడాన్ని. అలాంటిది ఎప్పుడైనా మీ జీవితంలో ఎన్నడైనా ఊహించారా? నిక్ వూయిచిచ్ అనే వ్యక్తి ఆ విధంగానే గురవడం జరిగింది. చూడండి, ఈ ప్యాసేజ్లో టు స్ట్రెచ్, టు హెల్ప్, టు అలో, టు ర్యాప్, టు బైస్కిల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే TO2 పక్కన V1 మాత్రమే ఉంటుంది. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 9, 10లలో ఉపయోగపడుతుంది. 2 + V1 వెర్బ్లో ఫస్ట్దే వస్తుంది అనమాట. టు స్ట్రెచ్, టు హెల్ప్, హెల్ప్కి V1, V2, V3 ఊహించుకుంటే హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. సో 2కి మనకి హెల్ప్డ్ రాదు, ఓన్లీ హెల్ప్. టు హెల్ప్, ఎందుకని 2 తర్వాత ఎప్పుడు V1 వస్తుంది. నెక్స్ట్, నిక్ వూయిచిచ్ వాజ్ బోర్న్ with no arms and legs, but he does not let the details stop him. The brave 26-year-old, who is mainly a torso, plays football, goals, swims, surfs despite having no limbs. నిక్ వూయిచిచ్ కాళ్ళు చేతులు లేకుండా పుట్టారనమాట. అతను ఒక మొండెం, అతనికి ఎటువంటి అవయవాలు కూడా లేవు, కాళ్ళు చేతులు అనేవి లేవు. 26 ఏళ్ల వ్యక్తి అన్నమాట. సో అదే చెప్తున్నాడు. సో టోర్సో అంటే ఏంటి? హ్యావింగ్ నో లిమ్స్. టోర్సో అంటే హ్యావింగ్ నో లిమ్స్. సో Nick has small foot on his left hip, which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. సో నిక్కి ఒక కాలు, చిన్న అవయవం లాంటిది ఉంది. దాన్ని అతను చికెన్ డ్రమ్ స్టిక్ అంటారు. సో ఈ డ్రమ్ స్టిక్ తోనే, చికెన్ డ్రమ్ స్టిక్ అయింది స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్, ఎడమ తొడకి, ఎడమ వైపుకి తొడకి కొంచెం తొడ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో దాంతోనే అతను రాయడం కానీ టైప్ చేయడం కానీ, చూడండి 2 టైప్, 2 + V1 వస్తువుల్ని తీసుకోవడం కానీ చేస్తాడు. దాన్ని ఆ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ ని చికెన్ డ్రమ్ స్టిక్ అంటాడు. ఇతను మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో జన్మించాడు, కానీ ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో ఉంటున్నాడు. చూడండి, ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? నిక్ వూయిచిచ్. ఇట్ అంటే చికెన్ డ్రమ్ స్టిక్. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్ అండ్ ఇట్ ఈస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్, 2 తర్వాత V1 వస్తుంది, హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్. ఎ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్, బట్ which may have been the best decision they could have made for him. సో నిక్కి ఓన్లీ వాటర్ స్పోర్ట్సే కాదు, అతను ఏం ఆడతాడు? గోల్ఫ్ ఆడతాడు. ఎట్లా? తన గడ్డం కింద ఆ గోల్ఫ్ది కడ్డి పెట్టుకొని ఆడతాడు. అలానే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ యొక్క పెద్ద ఫ్యాన్ అన్నమాట. అతని తల్లిదండ్రులు అతన్ని మామూలుగా అయితే అవయవాలు లేని పిల్లలు ఉండే స్కూల్కి పంపించాలి, కానీ అతన్ని మామూలు పిల్లలు చేరే స్కూళ్ళకి పంపించారు. ద బెస్ట్, చూడండి దా ఎప్పుడు వస్తుందంటే బెస్ట్, EST ఉన్న అక్షరాలు ఆ చివర ఉన్నప్పుడు ఇక్కడ దా అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. చూడండి, ఇక్కడ 2 + V1 వస్తుంది. హిస్ డిస్ట్రాట్ మదర్ కుడ్ నాట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old. 2 తర్వాత V1 వచ్చింది ఇక్కడ కూడా చూడండి. సో నిక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతలా షాక్ అయిపోయారంటే వెంటనే వెళ్ళి వాంతి చేసుకున్నారు.
వాళ్ళ మదర్ అయితే కొన్ని 4 నెలల వరకు కూడా నిక్ని తన దగ్గరకు తీసుకోలేదు. ఇక్కడ పదప్రయోగం ఉంచండి. సో దట్ ఎప్పుడు కూడా కలిసి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంట్లో మీకు ఫాదర్ వాజ్ సో షాక్డ్ డాష్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ అంటే దట్ అనేది అక్కడ ఉంటుంది. లేదా హిస్ ఫాదర్ వాజ్ డాష్ షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద అంటే అక్కడ సో ఉంటుంది. సో దట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, his disability came without any medical explanation, a rare occurrence called phocomelia. Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. So ikkada chudandi, phocomelia is a disease which makes people have no limbs. A disease of no limbs, phocomelia. అంటే అది ఏ డిసీజ్ ఇన్ విచ్ నో లిమ్స్ ఆర్ ఫార్మ్డ్. ఏం రాయాలి? ఫోకోమిలియా అంటే ఏ డిసీజ్ ఇన్ విచ్ నో లిమ్స్ ఆర్ ఫార్మ్డ్. వాట్ ఈస్ ద క్రూయల్ ట్రిక్? ఎగ్జామ్ అడుగుతారు, వాట్ ఈస్ ద క్రూయల్ ట్రిక్? ఫోకోమిలియా ఈస్ ద క్రూయల్ ట్రిక్. మై మదర్ వాజ్ ఎ నర్స్. హూజ్ మదర్ వాజ్ ఎ నర్స్? నిక్ వూయిచిచ్ మదర్ వాజ్ ఎ నర్స్. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. ముందు నుంచి కూడా కాళ్ళు చేతులు లేనప్పటికీ కూడా నన్ను స్వతంత్రునిగా జీవించడానికే ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు. మై డాడ్ పుట్ మీ ఇన్ వాటర్ ఎట్ 18 months, గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. చూడండి, 2 తర్వాత V1 వచ్చింది, ఇక్కడ 2 తర్వాత V1 అనేది వచ్చింది. 18 ఏళ్లకే అతన్ని నీళ్లలో వదిలిపెట్టారు. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. గాట్ రియల్లీ ఇంటూ ఇది ఫ్రేజ్ అనమాట. గాట్ ఇంటూ అంటే ఇంట్రెస్టెడ్ అనమాట. ఇంట్రెస్టెడ్. ఐ టోటలీ లవ్ ఈపీఎల్. సో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే చాలా ఇష్టం. ఫుట్బాల్, స్కేట్ బోర్డింగ్ అనే చాలా ఇష్టం. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అండ్ హీ టాట్ హిస్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ టో ఎట్ జస్ట్ 6 years old. 6 ఏళ్లకే కంప్యూటర్ని ఎలా టైప్ చేయాలో వాళ్ళ నాన్నగారు నేర్పించారు. ఎందుకంటే ఆయన కంప్యూటర్ ప్రోగ్రామర్. హిస్ మమ్ ఇన్వెంటెడ్ ఎ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఎ పెన్ అండ్ పెన్సిల్. వాళ్ళ అమ్మగారు హూజ్ మదర్? నిక్ వూయిచిచ్ మదర్ ఏం కనిపెట్టింది? పెన్ అండ్ పెన్సిల్ పట్టుకోవడానికి ఒక కొత్త పరికరాన్ని నోట్తో పట్టుకొని అతను రాయొచ్చు. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బెల్లీడ్. చూడండి, డిస్పైట్ ఆఫ్ అనేది కలిసి వస్తాయి. డిస్పైట్ ఆఫ్ ఎప్పుడు కలిసి వస్తాయి. హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిస్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. సో మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అందరి పిల్లలతో పాటు చేర్పించినప్పుడు నిక్ని అవహేళన చేసేవాళ్ళు. అయినప్పటికీ అదే ప్లేస్ లో ఉంచడం జరిగింది. చూడండి, ఇక్కడ కూడా ఇట్ వాజ్ ద బెస్ట్. ఈఎస్టీ వచ్చినప్పుడు ది అనేది ఫాలో అవుతుంది అనమాట. ది అనేది ఫాలో అవుతుంది. దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ యాడ్స్ నిక్ హూ లేటర్ అచీవ్డ్ ఎ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. అలా ఉండే అతను తన చదువుని కొనసాగించి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ లో ఏం చేశాడంటే పట్టా పొందాడు. నిక్ హూ వాస్ టెస్టెడ్ అండ్ బెల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్. చూడండి, ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఉంది చూసారా? ఈ ఉంది కాబట్టి యాన్ అనేది వచ్చింది. అండ్ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్. నిక్ కి ఎప్పుడు తోడుగా ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ సహాయకులు ఉంటూ ఉండేవాడు. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. నేను 8 ఏళ్ళు ఉన్నప్పుడు అతను ఎవరు? నిక్ వూయిచిచ్ ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడ్డాడు. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాస్ టెరిఫైడ్ ఆఫ్. చూడండి, టెరిఫై తర్వాత కూడా ఆఫ్ వస్తుంది అనమాట. అండర్లైన్ చేసుకోండి. వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. లుక్ ఆఫ్టర్ 2 తర్వాత V1 వస్తుంది. అలానే వచ్చింది. లుక్ ఆఫ్టర్ అనేది ఫ్రేజ్. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం అని అర్థం. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం. సో ఆ విధంగా చేసినందుకు దేవుని చాలా ద్వేషించాడు నిక్. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీన్ విత్ ఆల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ ఎయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్, బట్ దేర్ వాజ్ సో మచ్ దాట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. చూడండి, మళ్ళీ సో వచ్చింది, అదే లైన్లో దట్ కూడా వచ్చింది. ఈ ప్రశ్నలు ఈజీగా ఉంటాయి అనమాట. కొన్నిసార్లు ఏం చేస్తాయంటే మనకి 9, 10లో దేర్ వాజ్ సో మచ్ డాష్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఏ కింద దట్టు, బి ఇట్ అట్లా ఇస్తాడు. మన కరెక్ట్ ఆన్సర్ దట్ అనమాట. సో దట్. సో ఇతను ఏం చేస్తాడంటే తన పళ్ళని తానే శుభ్రం చేసుకోగలడు. తన ఒంటిని తానే బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో స్నానం కూడా చేయగలడు.
At age 10, Nick tried to drown himself in bath, but luckily the attempt was unsuccessful. సో ఇతను 10 ఏళ్లప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు, కానీ అదేమైంది, విఫలమైంది. 8 ఏళ్ల ప్రయత్నంలో ఒకసారి అలానే డిప్రెషన్ జరిగింది. 10 ఏళ్ల ప్రాయంలో కూడా అటెంప్ట్ అన్నాడు. వాట్ అటెంప్ట్? సూసైడ్ అటెంప్ట్, అన్సక్సెస్ఫుల్. అది అంతా సక్సెస్ కాలేదు, అందుకే నిక్ బ్రతికాడు, ఎంతో మందికి ప్రేరణ అయ్యాడు. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్, హీ సెడ్. But with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. సో ఎన్నో అపజయాల నుంచి పుల్ త్రూ, విజయం సాధించగలిగాడు, సక్సెస్ అన్నమాట. మేనేజ్ టు పుల్ త్రూ అంటే సక్సెస్, గెట్ సక్సెస్. When I was 13, I read a newspaper article about a disabled man who has managed to achieve great things and helped others at kick. 13 ఏళ్ల ప్రాయంలో అతను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివి ఎంతో ప్రేరణ పొందాడు. అదే ప్రేరణని తాను ఇవ్వాలని కోరుకున్నాడు. ఐ రియలైజ్ వై గాడ్ హ్యాస్ మేడ్ అస్ లైక్ దిస్. వాట్ ఈస్ దిస్ మీన్స్ హ్యావింగ్ నో లిమ్స్, అదర్వైజ్ టోర్సో, టు గివ్ ద హోప్ టు అదర్స్. ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్. చూడండి, మళ్ళీ ఇక్కడ సో వచ్చింది కదా, సో కనబడుతుంది కదా, సేమ్ దట్ కూడా అదే లైన్లో వచ్చేస్తుంది అనమాట. అది గమనించాలి. 2 వచ్చినప్పుడు V1 వస్తుంది, 2 వచ్చినప్పుడు V1. టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. సో ఏ ఆర్టికల్ అయితే తనకు ప్రేరణ ఇచ్చిందో, తన గురించి కూడా ఆర్టికల్ చాలా మందికి ప్రేరణగా ఉండాలని చెప్పడం జరిగింది. ఐ డిసైడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. నాకున్న దాంతో నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాకు లేని దాని పట్ల కోపం ప్రకటించకూడదు. ఐ లుక్ ఎట్ అంటే చూడడం అండి, ఒకవైపు చూడడం. మనకింతకు ముందు లుక్ ఆఫ్టర్ అనేది వచ్చింది. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం, లుక్ ఎట్ అంటే వైపు చూడడం. యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్, ఇదొక ఫ్రేజ్ అండి. కాన్సన్ట్రేట్ తర్వాత ఆన్ వస్తుంది, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సో ఏదైతే నాలో మంచి ఉందో అది ప్రపంచం ఏమాత్రం కూడా నా నుండి తీసివేయలేదు. నాకు చేతులు కాలేని నిజమే. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్, దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. మనకున్న ఛాలెంజెస్ మనల్ని, మన యొక్క నమ్మకాల్ని, కన్విక్షన్స్ అంటే బిలీఫ్స్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్. కన్విక్షన్స్ అంటే బిలీఫ్, నమ్మకం, మనల్ని కూలదోయడానికి కాదు, నాట్ టు రన్ అస్ ఓవర్, మనల్ని గట్టిగా ఉండేటట్టు చేయడానికి. ఇన్ 1990, Nick won Australian Young Citizen of Year Award for his bravery and perseverance. తాను చేసిన కృషికి గాను ఆస్ట్రేలియా ప్రభుత్వం యంగ్ సిటిజన్ అవార్డుని ఇచ్చింది. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఎ కార్ అండ్ గర్ల్ ఎట్ ద ట్రాఫిక్ లైట్ వాజ్ లుకింగ్ ఎట్. ఇందాక చెప్పుకున్నాం, లుక్ ఎట్ అంటే చూడడం, ఓవైపు అని, అంతే. ఒక అమ్మాయి ఇతని వైపు చూస్తుందంట. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్, సో ఐ డిసైడెడ్ టు డూ 360 స్పిన్ ఇన్ మై కార్ టు ఫ్రీక్ హర్ అవుట్. ఆమెను భయపెట్టడానికి నిక్ ఏం చేశాడంటే, ఆమె అబ్బో పర్వాలేదే తను అందంగా ఉన్నాడే అని చూస్తూ ఉన్నప్పుడు వెంటనే 360 డిగ్రీలు అట్లా కారు సీట్లోనే తిరిగి చూపించాడు. దెబ్బకి భయపడిపోయి వెంటనే స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ, ఆమె వెంటనే కారులో చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ ఇన్ 2008 అండ్ హీ వెంట్ టు హవాయ్, met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. 12 ఏళ్ల అప్పుడు బెథానీ హామిల్టన్ అనే ఆమెని హవాయిలో సర్ఫింగ్ మాస్టర్ ఆమె కలిశాడనమాట. షీ వాజ్ అమేజింగ్, సెడ్ నిక్. హూ వాజ్ షీ? బెథానీ హామిల్టన్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్. హూ టాట్? బెథానీ హామిల్టన్. అండ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్, ముందు చాలా భయపడిపోయాడు. గాట్ అప్ దేర్, అక్కడికి వెళ్ళాడు. హౌ టు డూ ద 360 స్పిన్స్ ఆన్ హిస్ బోర్డ్. 360 డిగ్రీలు ఆ బోర్డు మీద ఎలా చేయాలి అనేసి చూపించాడు. సర్ఫర్ మ్యాగజైన్ లో 48 గంటల్లోనే కవర్ ఫోటో మీద వచ్చేసింది అది. ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు కూడా ఆ విధంగా నీటి మీద సర్ఫింగ్ చేస్తూ 360 స్పిన్ వేయలేదు. హీ హాజ్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ద ఫుట్బాల్ ఫ్యాన్ అతను ట్రావెల్డ్ చూడండి, ట్రావెల్డ్ గమనించండి. మనకి ఈ యొక్క స్పెల్లింగ్స్ కరెక్ట్, దాంట్లో TRAVELD
ఒక ఎల్లో ఇస్తాడు, 2 ఏళ్ళు ఉండాలి. 24 దేశాలు తిరిగాడు, 1,10,000 మంది ప్రజలతో మాట్లాడాడు ఇతను. తర్వాత 2007లో లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయాడు, ప్రపంచం మొత్తం చుట్టి వస్తున్నాడు. ఇంతలోకి 2008లో ఒక అమ్మాయి కన్నే మియాహరా అనే ఒక అమ్మాయి కలిసింది. ఈమె యొక్క తల్లి మెక్సికన్, ఫాదర్ ఏమో జపనీస్. చూడండి, అటెండ్ తర్వాత ఎప్పుడు 2నే వస్తుందండి. అట్రాక్ట్ తర్వాత కూడా ఎప్పుడు 2 వస్తుంది. కనే వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్, హీ అటెండ్ టు ఏ మీటింగ్. చూడండి, అటెండ్ అంటే అతను మీటింగ్ అటెండ్ అయినప్పుడు కనే నిక్ ని చూసి ఎంతగానో ముగ్ధురాలైపోయింది. సో దట్ టైమ్ దేవర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్, ఒకళ్ళొకళ్ళు టచ్ లో ఉన్నారు. ఇన్ టచ్ విత్, దే ఫెల్ ఇన్ లవ్, ప్రేమలో పడ్డారు. ఎంగేజ్మెంట్ 2011లో అయింది. ఎంగేజ్మెంట్ రింగ్ ఎలా పెట్టాడంటే తన నోటితో పెట్టాడనమాట. సో మ్యారీడ్ ఆన్, చూడండి, మ్యారీడ్ ఆన్ ఫిబ్రవరి 12, 2012 ఫిబ్రవరి 12 మ్యారేజ్ అయింది. చూడండి, తేదీ స్పష్టమైన తేదీ ఇచ్చినప్పుడు ఆన్, ఇక్కడ కూడా చూడండి ఆన్ ఫిబ్రవరి 13. బ్లెస్డ్ విత్ బర్త్ ఆఫ్ ఎ బేబీ బాయ్, సో ఒక మగపిల్లాడు జన్మించాడు. సో నిక్ కనే ఇద్దరు కలిసి లవ్ వితౌట్ లిమిట్స్ అనే పుస్తకాన్ని రాశారు 2014లో. ఇతను చెప్పేది ఏంటంటే, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్, మళ్ళీ ఫెయిల్ అయినా అగైన్, మళ్ళీ ఫెయిల్ అయినా అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్, మనల్ని సమాధానం చెప్పమని అంటున్నాడు. నువ్వు ఫెయిల్ అయితే మరలా ప్రయత్నిస్తావా అనేసి అడుగుతున్నాడు. సో గెటప్, చూడండి, గెటప్ అంటే నిద్ర లేవడం అనమాట, లేదా పైకి లేవడం. సో గెటప్, వేకప్. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1%, దెన్ మై జాబ్ ఇన్ ద లైఫ్ ఇస్ డన్. నేను ఎవరినైనా ఒక్కరినైనా నేను గనక నా జీవితంతో ఒక వ్యక్తినైనా ఎంకరేజ్ చేస్తే, ప్రోత్సహిస్తే చాలు, నా జీవితం ధన్యమైనట్టే అని చెప్తున్నాడు నిక్ వూయిచిచ్. ఇంతటితో సమాప్తం.